విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 5వ రోజు నిందితులు సిరాజ్ సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవాళ నిందితులు సిరాజ్ సమీర్ ను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ముఖ్యంగా అహిం గ్రూప్ నకు చెందిన 20 మంది ఆచూకీ కోసం ప్రశ్న వర్షం కురిపించనున్నారు. కాగా ఇప్పటికే 4 రోజుల విచారణలో సిరాజ్ అండ్ సమీర్ పలు కీలక విషయాలు వెల్లడించగా ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్లను ఎన్ఐఏ అధికారులు రికార్డు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య ఫోన్లైన్ అందిస్తారు. సౌమ్య, విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేసినట్టుగా తెలుస్తుంది. 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 5 రోజు నిందితులు సిరాజ్ సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సౌమ్య? ప్రస్తుతం విజయనగరం జిల్లా పేలుళ్ల కుట్ర కేసులు అయితే పోలీసులు స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపు సిరాజ్ సమీర్ అనేటువంటి ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని 5 రోజులు కావస్తుంది. అయితే మొదట 2 రోజులు కూడా వీళ్ళిద్దరూ ఎంత ఇన్ఫర్మేషన్ రాబెట్టాలని చూసినప్పటికీ ఎన్ఐఏ అధికారులు కనీసం నోరు కూడా విప్పినటువంటి పరిస్థితుల్లో మనకు కనిపించాయి. అయితే 3వ రోజు కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిన్న 4వ రోజు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఈ రోజు 5వ రోజు. అయితే నిన్న కొన్ని కీలకమైనటువంటి విషయాలు, అదేవిధంగా కొత్త పేర్లు కూడా తెరమీదకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అహిం గ్రూప్ కు చెందినటువంటి 20 మంది ఆచూకీ కోసం ప్రస్తుతానికి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే